యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23:34. యేసు మాట్లాడిన రెండవ మాట. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని. లూకా సువార్త 23:43. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు సిలువలో చెప్పిన మూడవ మాట, యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి ఆమె ఎదుట నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19:26. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27:46. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది యేసుక్రీస్తు శిలువలో చెప్పిన 5వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమర్థమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను. నేను యెహోవా సువార్త 19:28. అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు మాట్లాడిన 6వ మాట. యేసు హెచ్చరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను 19:30. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. లూకా సువార్త 23:46.